ఆశా వర్కర్స్ కి కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. 20 ఏళ్లుగా ఆశా వర్కర్లు NHM స్కీమ్ లో పనిచేస్తా ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో 42,000 మంది ఆశా వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. గిరిజన ప్రాంతాల్లో మరొక 2,361 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ పనిచేస్తా ఉన్నారు. వీరికి కనీస వేతనాలు లేవు, చట్టబద్ధమైన సౌకర్యాలు అమలు చేసేటువంటి పని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయడం లేదు. ఆశా వర్కర్స్ 10,000 రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తా ఉంది. ఈ 10,000 రూపాయల్లో 7,200 రూపాయలు ఒక కాంపోనెంట్ గా, 2,800 ఒక కాంపోనెంట్ గా చెల్లిస్తున్నారు. ఈ ఇస్తున్నటువంటి 10,000 రూపాయల వేతనంలో నెలలో 3 నుంచి 4,000 రూపాయల వరకు ఖర్చు అవుతా ఉంది. ఆసుపత్రులకి, గర్భవతులు, బాలింతల్ని డెలివరీలకి, ఇతర సందర్భంలో తీసుకెళ్లినటువంటి సందర్భంగా ఖర్చు అవుతా ఉంది. PHCల చుట్టూ, ఆసుపత్రుల చుట్టూ తిరగడానికే ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ 7 ఏళ్లు అవుతా ఉంది వేతనాలు పెంచి. ఈ రోజుకి ప్రభుత్వం వేతనాలు పెంచాలనేటటువంటి ఆలోచన చేయడం లేదు. కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఆశా వర్కర్లకి కేవలం 3,000 రూపాయలు ఫిక్స్డ్ చేసి ఈ 3,000తోనే బ్రతకండి అనేటటువంటి పద్ధతిలో చెప్తా ఉన్నారు. కరోనా టైంలో ప్రాణాలకి తెగించి ఆశా వర్కర్లు పనిచేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ లీడర్ గా ఆశా వర్కర్స్ కి పురస్కారాన్ని అందించింది. కానీ మన భారతదేశంలో కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ఆశా వర్కర్లకు సంబంధించిన అన్ని రకాల సేవలను చేయించుకుంటా ఉన్నారు. ఇది కేవలం మాతా శిశు సంరక్షణ అనే పద్ధతిలో ఈ స్కీమ్ ప్రారంభమైంది. కానీ ఈ రోజు అన్ని రకాల జబ్బులకు సంబంధించిన పని, ఆఖరికి ANMలు, CHOలు, మెడికల్ ఆఫీసర్లు వాళ్ళు చేయాల్సినటువంటి పని కూడా ఈ రోజు ఆశా వర్కర్లతో చేపిస్తా ఉన్నారు. ఎలాంటి TADAలు చెల్లించడం లేదు. భారతదేశంలో సెలవులు లేకుండా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరంటే అది కేవలం ఆశా వర్కర్ మాత్రమే. 1 గంట పర్మిషన్ కావాలంటే, 1 రోజు పర్మిషన్ కావాలనంటే అధికారుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. అందుకనే ఆశా వర్కర్లకి అన్ని రకాల సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. గిరిజన ప్రాంతాల్లో పనిచేసేటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ ఆశా వర్కర్ లాగానే పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి కేవలం 4,000 రూపాయలు ఇస్తా ఉన్నారు. హ్యాబిటేషన్స్ లో పనిచేస్తా ఉన్నారు. రవాణా సౌకర్యం లేదు. కిలోమీటర్ల కొద్ది నడిచేటటువంటి పని చేస్తా ఉన్నారు. ఒకే విలేజ్ లో, ఒకే సబ్ సెంటర్ లో, ఒకే PHCలో, ఒకే వెల్నెస్ సెంటర్ కింద పనిచేస్తున్నప్పటికీ ఆశా వర్కర్ కి 10,000 రూపాయలు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి 4,000 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 4,000 రూపాయలు 3,000 రూపాయల దాకా ఈ తిరగడానికే ఖర్చులకు అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో PHC మీటింగులకు వెళ్తే ఆషాఢే రోజు TADA ఇచ్చేవాళ్ళు. ఈ రోజు ఆ TADAలు కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. అందుకని ఈ 10 ఏళ్ల కాలంలో 400 రెట్లు ఈ రోజు ధరలు పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచేటటువంటి పని చేయడం లేదు. అందుకని కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, ఆశాలు వీళ్ళు చేస్తున్నటువంటి సేవలు పేద ప్రజలకి అవసరం. మాతా శిశు సంరక్షణ అనే పేరుతో ఏదైతే పెట్టారో దానికి సంబంధించి కేవలం మాతా శిశు సంరక్షణే కాకుండా మొత్తం ప్రజానికానికి సంబంధించి, పేద ప్రజలకు సంబంధించి, వారికి ఏ ఆరోగ్య సమస్య వచ్చినా పరిశుభ్రతకు సంబంధించి వాళ్ళు మోటివేషన్ చేసే పనే కాకుండా వాళ్ళని ఆసుపత్రుల వరకు తీసుకురావడం కోసం ఈ రోజు వారధులుగా ఆశా వర్కర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు పనిచేస్తా ఉన్నారు. అందుకనే వీళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే నియామకాలు లోకల్ బాడీస్ కప్పచెప్పే పని చేశారు. అధికారులు మారినప్పుడల్లా, పాలకులు మారినప్పుడల్లా వీళ్ళ మీద పెత్తనం చెలాయించేటటువంటి పని చేస్తా ఉన్నారు. అందుకనే నియామకాలు రాష్ట్ర ప్రభుత్వమే నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ANM, GNM ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. పర్మనెంట్ పోస్టుల భర్తీ సందర్భంగా వాళ్ళకి వెయిటేజీ ఇవ్వాలనేటటువంటి పద్ధతిలో కోరుతా ఉన్నాం. ఈ స్కీమ్ 2005లో వచ్చింది. కానీ ఈ రోజుకి 20 ఏళ్లు అవుతా ఉంది. పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా ఆశా వర్కర్ల సంఖ్యని పెంచకపోవడం వల్ల 1,000-1,200 జనాభాకి గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో 2,500 జనాభాకి చేయాల్సినటువంటి ఆశా వర్కరు ఈ రోజు 3,000 నుంచి 5,000 జనాభా వరకు కూడా చేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది. ఈ రోజు ఒకేసారి 4 రకాల సర్వేలు చేయమని చెప్తా ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మీరు ఆశా వర్కర్స్ ఫీల్డ్ లోకి వెళ్లి సర్వే చేయాలి. 9 గంటలకి వెల్నెస్ సెంటర్ తాళం తీసి కూర్చోవాలి. సాయంత్రం 5 గంటలకి మరలా ఫీల్డ్ లోకి వెళ్లాలనేటటువంటి పద్ధతిలో చెప్తా ఉన్నారు. ఇల్లు పక్కనే ఉన్నా కనీసం భోజనం చేసి రావడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అందుకనే ఆశా వర్కర్లకు అన్ని రకాల సెలవులు ఇవ్వాలి. వారాంతపు సెలవులు ఇవ్వాలి, జాతీయ పండుగల సెలవులు ఇవ్వాలి, పండుగ సెలవులు ఇవ్వాలి, అలాగే క్యాజువల్ ఇవ్వాలి, అలాగే ఆరోగ్యం బాగోపోతే మెడికల్ లీవులు వేతనంతో కూడింది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే ఆశా వర్కర్లకి కనీస వేతనం చెల్లిస్తామని చెప్పారు, మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈ రోజు వేతనాల గురించి అడుగుతా ఉంటే ఏం మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఎలా పనిచేయాలని అడుగుతా ఉన్నాను. ఆరోగ్య సమస్యలని నివారించడం కోసం పనిచేసే ఆశా వర్కర్లు
విధానాల్లో ఈ రోజు ప్రభుత్వ విధానాల వల్ల అనారోగ్యం పాలవుతా ఉన్నారు. అందుకని ఆశా వర్కర్ల సమస్యల్ని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సమస్యల్ని ప్రభుత్వం వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలకి సిద్ధమవుతామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తా ఉన్నాం. 2025 డిసెంబర్ 31 నుంచి 2026 జనవరి 4వ తేదీ వరకు CITU అఖిల భారత 18వ మహాసభలు ఆంధ్ర రాష్ట్రంలోని విశాఖ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరగబోతా ఉన్నాయి. మొత్తం భారతదేశానికి సంబంధించి 2000 మంది ప్రతినిధులు ఈ మహాసభలకి హాజరవబోతా ఉన్నారు. ఈ దేశాల నుంచి ఆ దేశాల కార్మిక నేతలు హాజరవబోతా ఉన్నారు. కార్మికులు, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల మీద చర్చ జరగబోతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రోజు కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తా ఉన్నారు. వీటన్నిటి మీద చర్చ జరగబోతా ఉంది. కేవలం ఇవే కాదు, మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏ వర్గానికి కూడా ఈ రోజు మనశ్శాంతి లేనటువంటి పరిస్థితి వస్తా ఉంది. రైతాంగానికి గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయ కార్మికులకు పని చేయడానికి పని లేదు, చదువుకున్నటువంటి నిరుద్యోగం పెరుగుతా ఉంది, మహిళల మీద దాడులు పెరుగుతా ఉన్నాయి, విద్యార్థులకు ఉచిత విద్య లేదు. ఈ తరగతులన్నిటినీ ఐక్యం చేసి భవిష్యత్తు పోరాటాలకి సిద్ధం చేయడం కోసమే ఈ CITU అఖిల భారత మహాసభల్లో చర్చ జరగబోతా ఉంది. తీర్మానాలు జరగబోతా ఉన్నాయి. ఆ నేపథ్యంలో మొత్తం కార్మిక వర్గాన్ని, ఉద్యోగ వర్గాన్ని, విద్యార్థుల్ని, రైతాంగాన్ని, వ్యవసాయ కార్మికుల్ని, రైతుల్ని అందరినీ కలిపి భవిష్యత్తు పోరాటాలకి సిద్ధం చేయడం కోసం ఈ మహాసభలు జరుగుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 4వ తేదీన చలో విశాఖ కార్యక్రమం నిర్వహించబోతా ఉన్నాం. విశాఖ నగరంలో లక్షలాది మందితో ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. ఈ ర్యాలీ, బహిరంగ సభకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, ఆశా వర్కర్స్ అందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.